శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో దసరా నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించుకోవాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, అలాగే అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, ఇంకా ఏ రంగు పుష్పాలతో పూజించాలి, ఈరోజు ఏ దానం చేస్తే మంచిది, తిథి నక్షత్రం అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాయండి. దేవీ శరన్నవరాత్రుల్లో 5వ రోజు 2025 సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీ అనగా శుక్రవారం రోజున ఆశ్వేజ శుద్ధ చవితి తిథి, తదుపరి పంచమి తిథి. చవితి తిథి మనకి 2025 సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీ ఉదయం 9:33 చవితి తిథి ఉంటుంది. తరువాత పంచమి తిథి అయితే ప్రారంభమవుతుంది. అంటే 2025 సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీ ఉదయం 9:33 నుండి సెప్టెంబర్ 27వ తేదీ శనివారము మధ్యాహ్నం 12:04 వరకు పంచమి తిథి అయితే ఉంటుంది. ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ, శ్రీ మహాలక్ష్మీదేవి గాను, శ్రీశైలంలోని భ్రవరాంబికాదేవి, శేషవాహన సేవలో స్కందమాతాదేవి గాను భక్తులు దర్శనమైతే ఇస్తారు. నవరాత్రుల్లో 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి గురించి తెలుసుకుందాము. కమలాలను 2 చేతులతో ధరించి అభయ వరద హస్త మంత్రాలను ప్రదర్శిస్తుంది. గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడిని సంహరించిన దేవత. శక్తిత్రయంలో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఆరాధిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాల్లో అయితే వివరించబడింది. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపిణే సంస్థిత అంటే అన్ని జీవుల్లోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీ స్తుతి చెప్తుంది. కనుక శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి. నవరాత్రుల్లో 5వ రోజు అనగా 2025 సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం రోజున ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి రూపంలో అలంకరిస్తారు. ఈరోజు పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయం 4:16 నుండి 8:18 లోపు. ఈ సమయం కుదరని వాళ్ళు ఉదయం 9:07 నుండి 10:30 లోపు పూజనైతే ప్రారంభించుకోవచ్చు. సాయంత్రం పూజ చేసుకోవాల్సిన సమయం వచ్చి సాయంత్రం 4:18 నుండి 7:30 లోపు. ఈ సమయంలో మనం పూజనైతే ప్రారంభించుకోవచ్చు. ఈరోజు నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రము. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం వచ్చి క్షీరాన్నం, పూర్ణాలు, రవ్వ కేసరి. ఇంకా ధరింపవలసిన చీర వచ్చి గులాబీ రంగు చీర. ఈరోజు అమ్మవారిని ఎర్రని గులాబీలతో, కలువలతో, తామర పువ్వులతో పూజిస్తా శ్రీ సూక్తం, శ్రీ మహాలక్ష్మి అష్టకం, లక్ష్మీదేవి స్తోత్రాలు పారాయణం చేయాలి. మీకు ఇవేమి చదవడం రాకపోయినా సరే ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటా కూడా అమ్మవారికి మీ దగ్గర ఉన్న పుష్పాలతో మీరు పెట్టాలనుకుంటున్న నైవేద్యాలతో అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా నేను స్క్రీన్ పైన చూపిస్తున్న అమ్మవారి మూలమంత్రాన్ని మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు అయితే చదువుకోండి. ఇంకా ఈరోజు చేయవలసిన దానం వచ్చి దక్షిణ, డబ్బులు దానం అనేది చేయాలి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల అఖండ సౌభాగ్యం, ధనధాన్యాభివృద్ధి, పుత్ర పౌత్రాలతో వర్ధిల్లుతారు. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.